సిన్సియర్గా వెళ్ళి మా అమ్మ నాన్న అడిగా నాకు పెళ్లి చేయండి అని. హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న హీరో రాజ్ తరుణ్ ఎపిసోడ్ మళ్ళీ ఒక్కసారిగా తెరపైకి వచ్చేసింది. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా ఇంట్లో నుంచి బయటికి గెంటేసింది లావణ్య. ఈ ఇల్లు నాదే అంటూ, నాపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేశారంటూ, నాపై దాడి చేసిన వారిని ఎలా ఇంట్లోకి రాణిస్తా అంటూ, ఈ ఇంట్లో సర్వ హక్కులు నాకే ఉన్నాయంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రుల్ని బయటికి గెంటేసి మరి ఎంత బ్రతిమాలినా కూడా ఇంట్లోకి రానివ్వట్లేదు లావణ్య. రాజ్ తరుణ్ తల్లిదండ్రులు రౌడీలతో తనపై దాడి చేయించారంటూ దాదాపు గత ఏడాది మొదలైన ఈ వివాదం ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. రీసెంట్ గా కొన్ని రోజులు సైలెంట్ అయినా కూడా మళ్ళీ ఒక్కసారిగా తెరపైకి వచ్చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్. గతంలోనే వీరిపై ఒకరిపై ఒకరు ఆరోపణలు కూడా చేసుకున్నారు, ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఇటీవల కాలంలో రాజ్ తరుణ్ పై పెట్టిన కేసులన్నీ కూడా వెనక్కి తీసుకున్నట్లు లావణ్య తెలిపారు. కానీ అంతలోనే ఊహించని ట్విస్ట్ ఇచ్చారు లావణ్య. లావణ్యపై రాజ్ తరుణ్ తల్లిదండ్రులు దాడి చేయించారంటూ రాజ్ తరుణ్ ఉంటున్న ఇంట్లో తల్లిదండ్రుల్ని బయటికి గెంటేసి మరి కోకాపేటలో రాజ్ తరుణ్ ఇంటి దగ్గర లావణ్య వాళ్ళ నాన్నగారు ఎంత బ్రతిమాలన కూడా రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇంతవరకు మీడియా ముందుకు రాకుండా ఉన్న లావణ్య నాన్నగారు రీసెంట్ గా మీడియా ముందుకు వచ్చి గందరగోళం చేస్తూ ఉన్నారు. ఈ ఇంట్లో నా కూతురు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని, ఈ ఇంట్లో నా కూతురికి సర్వ హక్కులు ఉన్నాయంటూ, అందుకే రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మానాన్ని బయటికి గెంటేశామంటూ పకడ్బందీగా చెప్పేస్తూ ఉన్నారు. మరోపక్క శేఖర్ భాష మాట్లాడుతూ రాజ్ తరుణ్ ఉంటున్న ఇల్లు తన సొంత ఇల్లని, తన సొంత ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల్ని ఎలా బయటికి గెంటేస్తారంటూ మీడియా ముందు చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. ఇంతలోనే రాజ్ తరుణ్ తల్లిదండ్రుల సమక్షంలో లావణ్య నాన్నగారికి శేఖర్ భాషకి భారీ వాగ్వాదం జరిగింది. లావణ్య నాన్నగారిపై నువ్వు ఎన్ని దారుణాలు చేశావో తెలుసులే అంటూ శేఖర్ భాష గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు మేము చూసుకుంటాం, మధ్యలో నీకేంట్రా సంబంధం అంటూ, వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎన్ని లక్షలు తీసుకున్నావురా నువ్వు అంటూ లావణ్య నాన్నగారు గట్టిగా రియాక్ట్ అవుతూ ఉన్నారు శేఖర్ భాషపై. మరి రాజ్ తరుణ్ ఎక్కడున్నాడంటే షూటింగ్ లో ఉన్నాడంటూ చెప్పుకుంటూ వస్తున్నారు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు. దాదాపు ఏడాది ముందు మొదలైన ఈ గొడవ మళ్ళీ తెరపైకి రావడం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది.